బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కొరకై ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న మిత్రులు బింగి మనోజ్ కుమార్, మాజీ ఐక్య సంఘం అధ్యక్షులు ఎండి సలావుద్దీన్ గారు, పద్మశాలి ముద్దుబిడ్డ మచ్చ రాజ్ కుమార్ గారు, బల్ల అంజయ్య ముదిరాజ్ గారు, ముదిరాజ్ సంఘ చుప్రాని తెలంగాణ బీసీ మహాసభ జగిత్యాల జిల్లా, అలాగే యువ నాయకులు భోగ రాకేష్ గారు, మాజీ అధ్యక్షులు రఘునందన్ గారు, ఉపాధ్యక్షులు మరి బాడీ మెడికల్ అసోసియేషన్ బాడీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ దమ్మిదిమైపల్లి అంజన్న గారు వేదిక వద్దకు రాగలరని ఆహ్వానిస్తున్నాం. దయచేసి దాన్ని మేనిఫెస్టోలో పెట్టి బీసీలకు 42% జనాభా ప్రాతిపదికన బిల్లులు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజా సర్కార్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ప్రతిపాదించిన బిల్లును గత సంవత్సరం నుంచి అనేక కమిటీలు వేసి నిజమైన మరి ఒకసారి జనగణన చేసి బీసీల రిజర్వేషన్ ఎంత ఇస్తే బాగుంటుందని చెప్పి అటు పార్లమెంట్ అసెంబ్లీలో అట్నే సబ్ కమిటీలు వేసి ఒక నివేదిక రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేస్తూ పార్లమెంటుకు పంపడం జరిగింది. పార్లమెంటుకు పంపిన బిల్లు అక్కడ పెండింగ్లో ఉందని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మొత్తం బీసీ టీం కానీ అన్ని మంత్రులను తీసుకొని ధర్నా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా రాబో రోజుల్లో పార్లమెంట్లో 42% బిల్లు ఆమోదంతో బీసీల వర్గాలకు సమన్వయం జరుగుతుందని ఆశిస్తూ ముందు వరుసలో ఉండాలని తెలియజేసుకుంటూ, అలాగే మనోజ్ అన్న నేను తెలంగాణ ఉద్యమం కోసం ఇక్కడనే పోరాటం చేసినాం. అప్పుడు కూడా తెలంగాణ వస్తుందో రాదో అనుకున్నాం, కానీ అప్పుడున్న పోరాట స్ఫూర్తి ద్వారా అప్పుడు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా బీసీ బిల్లు 42% ఆమోదం చెందుతుందని చెప్పి మనోజ్ అన్న కూడా ఇదే వేదిక ఇక్కడనే కూర్చొని చేసినాం. ఇప్పుడు కూడా మళ్ళీ బీసీ బిల్లు ఆమోదం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మైనార్టీల ఐక్యత ఈరోజు చాలా సుదీనం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పాటుపడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారి యొక్క ఆర్థిక స్వాతంత్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆరంభించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి, అలాగే బడుగు బలహీన వర్గాలు క్షేత్రస్థాయి నుంచి చిన్న కుటుంబాల నుంచి బానిస బతుకుల విముక్తి కోసం యుద్ధ నౌక గద్దర్ గారి యొక్క వర్ధంతి రోజు నాడు బీసీల 42 రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు అమలు కావాలని ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో మొట్టమొదటిసారిగా కొడిమ్యాల నుంచే ఈరోజు బీసీల శంఖారావం, బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఐక్యత కోసం ఈరోజు శంఖారావాన్ని పూరించాం. ఇదే స్ఫూర్తితోని ప్రతి గ్రామాన ఏ రోజైతే తొలి దశ తర్వాత మలి దశ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాగైతే మనం వంట వరకు పోరాటాలు ఇల్లు గల్లీ కడప ఢిల్లీని వణికించి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అయితే సాధించుకున్నామో, మళ్ళీ బీసీలకు అంటే బడుగు బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల విద్య ఉపాధి, వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఈరోజు పోరాటం ప్రారంభించడమని మనమందరం ఈరోజు కొడిమ్యాల నుంచి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని చెప్పేసి నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. బీసీలు అని 1950 నుంచి అంటే 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1950లో గ్రామ పంచాయతీలు ఏర్పడినాయి.
నేను దేశాల గురించి మాట్లాడా, రాష్ట్రాల గురించి మాట్లాడా. ఒక కొడిమ్యాల ఎగ్జాంపుల్ చెప్తా. 1950లో గ్రామ పంచాయతీ ఏర్పడితే 1975 నుంచి 78 మేజర్ గ్రామ పంచాయతీ అయింది. 1975 నుంచి 78 వరకు నేను ఏ రావులకు, ఏ రెడ్డిలకు, అగ్రవర్ణాలకు, ఏ కుల మతాలకు మేము అతీతం కాదు, ఏ పార్టీలకు మేము వ్యతిరేకం కాదు. ఒక్కసారి ఎవరెవరు ఇక్కడ గ్రామ సర్పంచ్ ఏలేరు, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ రోజు 42 రిజర్వేషన్ రావడం ద్వారా ఏమైతుంది అంటే జనాభా దామాష ప్రకారం అత్యధిక జనాభా ఉన్న బీసీ కులాలు, నీకు పద్మశాల నుంచి మొదలు పెట్టుకుంటే గౌడ, కుమ్మరి, కమ్మరి, శాలివాహన, నాయి బ్రాహ్మణ, రజక, ఇలా మొదలు కొట్టుకుంటే దూదేకుల దాకా 119 కులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో 130 కులాలు ఉన్నాయి. ఈ రోజు ఒక దళిత వర్గాల గురించి, షెడ్యూల్ క్యాస్ట్ గురించి మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘ 32 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ గురించి చేస్తే ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ వచ్చింది, అతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ప్రతి ఒక్కరు ఒక్క అడుగుతో మొదలైతుంది ఏదైనా. ఈ రోజు ఈ ఒక్క అడుగు కొడిమేల పడ్డది. ఈ 42 రిజర్వేషన్ కింద మనం సాధించుకోకపోతే రాను 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 మన విద్యార్థులకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి రావాల్సిన న్యాయమైన, చట్టమైన హక్కులు, అవకాశాలు రావని ఈరోజు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మనమందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం